బాగి హాల్‌లో నిలబడి తలస్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ, వెంట్రుకలు విదిలించుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ రెడీ అయిపోయి యూనిఫార్మ్ వేసుకొని మెట్లు దిగి వస్తూ అక్కడే నిలబడి తల తుడుచుకుంటున్న బాగీని వెనక వైపు నుంచి బాగీ అందాలను చూసి ఇక ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అయితే బాగీ అది గమనించేస్తుంది. అమర్ కాసేపటికి తేరుకొని మళ్ళీ మెట్లు దిగి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే బాగీ గమనించేసి అమర్ కాలుకి తన కాలుని అడ్డు పెడుతుంది. ఇక బాగీనే కింద పడిపోతూ ఉంటే అమర్ పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని తదేకంగా చూసుకుంటూ ఉంటారు. అమర్‌కైతే బాగీ ఒంటిపై ఉన్న ఆ తడి నీటి చుక్కల్ని చూసి ఇంతకుముందు బాగీతో గడిపిన దగ్గరి జ్ఞాపకాల్ని మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ, దగ్గరైన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా అమర్, బాగీ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకొని మమేకమైపోయి ప్రేమ ఒకరిపై ఒకరు చూపించుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి, యాదమ్మ, రాథోడ్ ముగ్గురు అక్కడికి వస్తారు. మనోహరి మండిపడుతూ చూడలేక కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఇలా ఎందుకు చేస్తోందని యాదమ్మ ఇక బాగి అమర్‌ని చూస్తూ ఉంటే రాథోడ్ చూసి మెలికలు తిరిగిపోతూ అబ్బా! సూపర్ అని అనుకుంటూ ఉంటారు. అమర్ కాసేపటికి తేరుకొని బాగిని పక్కకు నెట్టేస్తాడు. ఇక బాగి మాత్రం చాలా సిగ్గుపడిపోతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మన పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అని బాగి చెప్తుంటే అమర్ తదేకంగా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఈ మనోహరికి చెప్తే అర్థం కావటం లేదు. బాగి చూడు ఎలా అమరేంద్రకి దగ్గరవుతుందో, ఇప్పటికైనా ఈ మనోహరికి కళ్ళు తెరుచుకుంటాయా అన్నట్లుగా యాదమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది.